కాపు కార్పొరేషన్ ద్వారా రేపు తొలి విడతలో 196 కోట్ల రూపాయల రుణాలను చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇందులో 92 కోట్లు సబ్సిడీగా, మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందిస్తున్నామన్నారు. ఏలూరులో జరిగే రుణ పంపిణీ కార్యక్రమంలో 36,000 మంది కాపులకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి కొల్లు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ ద్వారా మొట్టమొదటగా లబ్ధిదారులకి మొదట విడతగా 96 కోట్ల రూపాయల సబ్సిడీ, 96 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా 192 కోట్ల రూపాయలతో 36,000 మంది లబ్ధిదారులకి మొదట విడత రుణమేళాని ఏలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కాపు, ఒంటరి, తెలగ, బలిజ వర్గాలకి ఈ రుణాలు అందబోతా ఉన్నాయి. 13 జిల్లాల్లో కూడా ఈ రుణాలను అందజేయబోతా ఉన్నాం. దశల వారీగా ఇప్పటికీ మొత్తం 3,20,000 ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 3,20,000 మంది లబ్ధిదారులకు కూడా వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్ బట్టి ఆ ప్రయారిటీస్ ప్రకారం దశల వారీగా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది.